డైలీ టేస్ట్ ది డైలీ. టీటీడీలో అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తే శ్రీవారి నిధులు పక్కదారి పట్టవన్నారు స్వామి పరిపూర్ణానంద. హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందించారు. కట్టు బొట్టు మన సంప్రదాయానికి ఆదర్శంగా నిలుస్తుందని, అది మనిషి నడవడికను కూడా ప్రభావితం చేస్తుందని తెలిపారు. కొంతమంది కావాలని హిందూ ధర్మంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమానికి సంపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన బట్ట కట్టుకునే బట్ట మన ఆలోచనని తెలియజేస్తుంది. మనం మాట్లాడే మాట మన లోపల సంస్కారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లా. ఏ బట్ట కట్టుకుంటున్నావో నీ ఆలోచన చెప్తుంది, ఏ మాట మాట్లాడుతున్నావో నీ లోపల వ్యక్తిత్వము సంస్కారం బయటపడుతుంది. కాబట్టి దీని మీద ఎక్కువ తర్జన భర్జనలు కాకుండా, సమాజంలో ఎప్పుడూ దాడులు జరుగుతూ ఉంటాయి. ఒక అంశం మీద మరో అంశం ఎన్కౌంటరింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంస్కారానికి తర్వాత వికల్పాలకి మధ్య జరిగేటువంటి యుద్ధం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా సంయమనంతో సంస్కారాన్ని ఏ రకంగా పెంపొందించాలనేటువంటిది మనం నేర్పాలి. ఈరోజు చూస్తే ప్రతిభా అవార్డుని పెట్టి ఇక్కడ ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ఎవరు నేర్పలేదు. వాళ్ళు ఎలాంటి డ్రెస్ కోడ్తో వచ్చారో, ఎలాంటి ఒక సంయమనంతో ఉన్నారో, ఎలా ఉన్నారో మనం చూస్తే తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటాం. మంచి జరుగుతుంది. నిధులు పక్కదారి పట్టడం, విధులు పక్కదారి పడితే నిధులు పక్కదారి పడతాయి. విధులు కరెక్ట్గా ఉంటే నిధులు బాగుంటాయి. మన బట్ట కట్టుకునే బట్ట మన ఆలోచనని తెలియజేస్తుంది. మనం మాట్లాడే మాట మన లోపల సంస్కారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్పక్కర్లా. ఏ బట్ట కట్టుకుంటున్నావో నీ ఆలోచన చెప్తుంది, ఏ మాట మాట్లాడుతున్నావో నీ లోపల వ్యక్తిత్వము సంస్కారం బయటపడుతుంది. కాబట్టి దీని మీద ఎక్కువ తర్జన భర్జనలు కాకుండా, సమాజంలో ఎప్పుడూ దాడులు జరుగుతూ ఉంటాయి. ఒక అంశం మీద మరో అంశం ఎన్కౌంటరింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంస్కారానికి తర్వాత వికల్పాలకి మధ్య జరిగేటువంటి యుద్ధం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా సంయమనంతో సంస్కారాన్ని ఏ రకంగా పెంపొందించాలనేటువంటిది మనం నేర్పాలి. ఈరోజు చూస్తే ప్రతిభా అవార్డుని పెట్టి ఇక్కడ ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ఎవరు నేర్పలేదు. వాళ్ళు ఎలాంటి డ్రెస్ కోడ్తో వచ్చారో, ఎలాంటి ఒక సంయమనంతో ఉన్నారో, ఎలా ఉన్నారో మనం చూస్తే తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటాం. మంచి జరుగుతుంది.